బాలినేని శ్రీనివాసరెడ్డి, జనార్దన్ గారు వీళ్ళిద్దరు కూటమిలో ఉన్నారు. సఖ్యతగా ఉండాల్సిన వీళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు కదా మీడియా ముందుకొచ్చి. దీని గురించి ఏమంటారు? ఏమండి, ఇప్పుడు నాయకులందరినీ వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే పరిపాలనా విభాగంలో ఉన్నారో వాళ్ళందరినీ సాధ్యమైనంత వరకు ఇబ్బందులు పెట్టడం జరిగింది, జరుగుతుంది. ఈరోజు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఒక గొప్ప ప్రజానాయకుడు. కొన్ని పరిస్థితుల్లో ఈవీఎంల ద్వారా జరిగినటువంటి మోసాల ద్వారా ఆయన ఓటంపాలయ్యారనేది ప్రజలకు తెలిసిన విషయం. ఓటింగ్ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఓటింగ్ అంతా కూడా మనం చూసాం. దేశంలోనే బీజేపీ అనుకూలిత ప్రాంతాలన్నీ కూడా ఈవీఎంలు ఏ విధంగా మార్ఫింగ్ చేయబడ్డాయో, ఏ విధంగా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులను గెలిపించుకోవడంలో కానీ, అదేవిధంగా ఢిల్లీని వాళ్ళ మీద లిక్కర్ స్కామ్ ఒకటి పైన పెట్టేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారిని కానీ, అదేవిధంగా చూసుకుంటే కేజ్రీవాల్ని కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా బీజేపీ ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చేశారనేది వాస్తవమైనటువంటి పరిస్థితి.